స్వాగతం. హైపర్ న్యూస్ కు స్వాగతం. పేద గిరిజన కుటుంబాల వారు విద్య వైద్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే తమ భవిష్యత్తు ఉన్నత స్థానంలో నిలబెట్టుకోవచ్చునని పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు పోతుగుంట మల్లికార్జున్ పేర్కొన్నారు. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సంగమేశ్వర గిరిజన కాలనీలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల వారికి విద్య వైద్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రస్ట్ ద్వారా గిరిజన మహిళలకు చీరలు, విద్యార్థులకు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మనుబోలు ప్రాంతీయ వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత మాట్లాడుతూ పేద గిరిజన కుటుంబాల వారు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వసతులను వినియోగించుకోవాలని తెలియజేశారు. నెల్లూరు నగరానికి చెందిన గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ హజరత్ మాట్లాడుతూ గిరిజన పిల్లలకు చిన్న వయసులోనే వివాహం చేస్తే కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, ట్రస్ట్ కమిటీ సభ్యులు పోతుగుంట విజయమ్మ, లీలా, మహేష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించి నాతో పాటు వైద్య సిబ్బందిని ఇన్వైట్ చేసి మమ్మల్ని ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనేలాగా చేసి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెయిన్గా మనకి గిరిజన వాళ్ళకందరికీ కూడా ముఖ్య సందేశం ఏమిటంటే 2 విషయాలు: ఆరోగ్యము, తర్వాత విద్య. విద్య లేనిదే మనము పైకి రాలేము, అలాగే ఆరోగ్యం లేనిదే ఏది చేతికి అందదు. సో ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఏదైనా అవసరమైతే మీకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి కానీ, ఏరియా ఆసుపత్రికి కానీ ఎక్కడికైనా వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా సమయానికి టీకాలు వేయించండి. తర్వాత గర్భాశయాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఇబ్బంది అవుతున్నా కూడా అందరం మీకు అందుబాటులోనే ఉన్నాము. ఆశాలు, ఏఎన్ఎంలు, తర్వాత మనకి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, డాక్టర్లమైన మేము అందరం మీకు అందుబాటులో ఉన్నాము. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, డెలివరీ అయిన తర్వాత బిడ్డకు 5 ఏళ్ళు వచ్చేంత వరకు, ఫుల్ ఇమ్యునైజేషన్ అయ్యేంత వరకు కూడా మేము మీకు చేయి పట్టుకొని మరీ నడిపిస్తాము. కానీ ఒక్కటే ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది మన సిహెచ్ఓ గారు ఇందాకే చెప్పారు, ఆధార్ కార్డు కంపల్సరీ చేయించుకొని ఉండండి. మీకు ఆరోగ్య పథకాలు చాలానే ఉన్నాయి, అవన్నీ ఉపయోగించుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను భాగంగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో పిల్లలకి 2 జతల చొప్పున, చిన్న పిల్లల నుంచి 15 ఇయర్స్ వరకు 2 జతల చొప్పున బట్టలు ఇవ్వాలనేది, అదేవిధంగా లేడీస్కి అందరికీ, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, వాళ్ళకు కూడా చీరలు ఇవ్వాలని మా సంస్థ ద్వారా నిర్ణయించుకున్నాం. పిల్లల్ని ప్రతిరోజు స్కూల్కి పంపండి. పిల్లలు కానీ చదువుకుంటే మంచి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు చదువుకోలేదు కాబట్టి మీరు చేసే పనిని వాడికి అంటబెడుతున్నారు. వాడు రేపు ఓడిబిడ్డకి అంటబెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఎప్పుడు? కాబట్టి మీ సాంఘిక కార్యక్రమాలకి వేటికి పిల్లల్ని తీసిపోకుండా చక్కగా వాళ్ళని గవర్నమెంట్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి స్కూల్ని నడుపుతున్నాయి. హాస్టల్స్ ఉన్నాయి, గిరిజన హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. మీ పిల్లల్ని హాస్టల్లో చేర్పించండి. మా ఎన్జిఓస్ కూడా ప్రతి నిత్యం మీ కుటుంబాల మీద ఇట ప్రభుత్వానికి, ఇట మీకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు డెవలప్ అవ్వాలి, పేద ప్రజలు సుఖంగా ఉండాలి, మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుకి ఎదగాలి అనేది నా యొక్క ఆకాంక్ష. కాబట్టి నేను పదే చెప్తున్నాను, ఎక్కడికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ జిల్లాకి పోయినా నేను మొట్టమొదట కోరుకునేది ఒకటే, విద్య. సెకండ్ ఆప్షన్ వాళ్ళ అమ్మ వాళ్ళ మీద కొట్లాడి తీసుకొస్తే వాళ్ళు నా మీదకి కర్రలు తీసుకొని వచ్చారు. నా మీదకి తీసుకొస్తే
నేను ఒకటే మాట చెప్పా, మీ అమ్మాయి వస్తే తీసుకెళ్ళండి, బలవంతంగా తీసుకెళ్తే మాత్రం ఒప్పుకోనని చెప్పాడు. అట్టాడ పిల్లలు నా దగ్గర పక్కనే హాస్టల్ పక్కనే మా ఇల్లు ఉండేది, వాళ్ళ ఇంటికి కూడా పోరు, మా దగ్గరే పడుకుంటారు, మా దగ్గర చదువుకుంటారు. ప్రతి పిల్లోని కూడా ఆ విధంగా చదివించారు. ఆ అమ్మాయి ఈరోజు మీలాంటి వాళ్ళ పిల్లలందరికీ బాగా చక్కగా బ్యాగులు కొట్టు నేర్పిస్తూ ఉంది. అలాగే మా దగ్గర కంప్యూటర్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అవన్నీ మేమే ఇస్తాం. మీకు ఉండడానికి అక్కడ హాస్టల్ భోజనం కూడా మేమే ఇస్తూ స్టైపెండ్ కూడా ఇస్తాం. అలాగే కొన్ని సెల్ ఫోన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా మేమే ఇస్తున్నాం. మరి ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెడతామంటే మీ పిల్లల్ని మీరు స్కూళ్ళకి పంపడం లేదు. మీ పిల్లలు చదువుకుంటే ఇటు కంపెనీలలో చక్కగా మంచి ఉద్యోగాలు వస్తాయి కదా. అలాగే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేయొద్దు అన్నామంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేస్తారు. చేసినప్పుడు వాడు ఏదైనా ఏదైనా కోపం వచ్చి భర్త ఒక మాటని భార్య ఒక మాటని ఆ చిన్న పెద్ద అయ్యి వాళ్ళు తెలియక భార్య వెళ్ళిపోయి భర్తకు వెళ్ళిపోయి 7 పిల్లలు ఉంటారు. ఆమె వెళ్ళి ఇంకొకటి చేసుకుంటారు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
మండలం పరిధిలోని జట్ల కొండూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని అరుంధతి వాడకు చెందిన ప్రజలు మీడియా ముందు విన్నవించుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ స్థలంలో గ్రామంలోని పశువులు నీరు తాగేందుకు గుంటను ఏర్పాటు చేసి ఉన్నారని, ఇటీవల NREGS పథకంలో తొట్టె నిర్మాణం ఏర్పాటు చేశారని తెలిపారు. తమ కాలనీకి చెందిన వారు మృతి చెందినప్పుడు ఈ గుంట వద్దనే కర్మకృతులు నిర్వహించుకుంటున్నామని, ప్రస్తుతం ఈ గుంటను ఆక్రమించుకుంటే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఆక్రమణలపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులను కోరుతున్నారు. కాంట్రాక్ట్ తీసుకొని ఇంతవరకు వీడియో చేయండి సార్, వీడియో చేయండి. పాయింట్ తీసుకొని నోటు ఇక్కడ తీయాలా? ఇక్కడ తీయాలి. మనం స్థలం ఆడుంది, స్థలం లేదు, ఆయన దాన్ని బట్టి మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అమ్మ, మా గ్రామంలో గుంట ఉంది, ఆ గుంట ఆక్రమించుకున్నాడు. మాకు ఏడన్నా కాలం తీరి చనిపోతే ఇక్కడ స్థానం తీసుకొని ఆడవాళ్ళు ఇక్కడ చేసుకోవాలా. నీళ్లు గుడ్లకు అల్లాడిపోతామన్నాయి, అల్లో నల్లాడుతున్నాయి గుంట చుట్టూరు. ఇక్కడ కంపేర్ చేసి ఇక్కడ ఆక్రమించుకున్నాడు. నీళ్లు తాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు నా పెళ్ళయి 30 సంవత్సరాలు అప్పటి నుంచి ఉండింది ఈ గుంట. ఎవరన్నా ఆవిసి తీరి చచ్చినా కూడా ఇక్కడే తాను తీసేది. అది కూడా లేకుండా అంతా ఆక్రమించుకున్నాడు ఆయన. అది ఆయన అడిగితే ఇంకా మా మీదకి ఏదో ఒకటి అట్ట చేశారు ఇటు చేసినారు అంటాడు. ఇప్పుడు ఆ గుడ్లు వెనక ముందు మా గ్రామంలో 100 పైసలు ఉన్నాయి, నీళ్ళకి అల్లాడిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏందో చేయండి. కొనుగోలు మండల తహసీల్దార్ గారికి మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము. అమ్మ, మాది జట్లకొండూరు పంచాయతీ. జట్లకొండూరు పంచాయతీలోని అరుంధతివాడ గ్రామము. మేము బొడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ కులము, అనగా మాది కులానికి చెందినటువంటి వాళ్ళము. మాకు గత 30 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల హయాం నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది. మా అరుంధతివాడ గ్రామానికి ముందర పక్కన అక్కడ ట్యాంకు కూడా కట్టున్నారు. అక్కడ మేము కర్మకృతులకి చేసుకుంటున్నాము. ఆ స్థలాన్ని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ తోటలో భాగంగా ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మట్టి తోలి దాన్ని ఆ గుంటను కూడా పూర్తి చేసి అంతా చేసుకుంటా జరుపుకుంటా వస్తూ ఉన్నాడు. కానీ ఆ గుంట అనేది ఇంకుడు గుంటలాగా ప్లస్ వచ్చి పశువులకి నీటి ఆదరవు కోసం ఉండేది. ఆ నీటి ఆదరవుగా ఉండే ఒక గుంటను కూడా ఆక్రమిస్తున్నాడంటే ఈ ఎండల కాలంలో పశువులు ఏదైనా దాహ దప్పికలు వచ్చినప్పుడు అవి తాగేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే అదే విధంగా ఇక్కడ పక్కన గుంట ఉందని చెప్పేసి మన ఇటీవల ఒక 3 నెలల క్రితంలో NRGS పథకం కింద కరువు పని కింద ఇక్కడ ఒక ఇంకుడు గుంటను కూడా తొట్టిని ఒకదాన్ని నిర్మించారు. ఆ తొట్టికి కూడా విలువకుండా అది అసలు ఏమైంది తెలియకుండా ఆ వ్యక్తి ఏదో అధికారం చేతిలో ఉందని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులని అధికార పక్షంగా చూసుకొని మా ఎస్సీ బలహీన వర్గాలను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ మా కర్మకృతులు ప్రశాంతంగా వాళ్ళు ఏదో చనిపోయారు వాళ్ళ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వకుండా ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని మట్టి తోలేసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అడిగితే మాకు పట్టాలు ఉన్నాయి, 1Bలో పేర్లు ఉన్నాయి అంటున్నారు. అసలు ఆ ప్రభుత్వ భూమి డీకేటీ అసలు ఎంత ఇచ్చారు, ఎవరి పేరు మీద ఇచ్చారు, ఎంత పొలం ఇచ్చారు, అవన్నీ కూడా వివరాలు మాకు కావాలి. లేని పక్షంలో అసలు దానికి అధికారంలో ఉన్నాం కదా 1Bలో పేర్లు అవన్నీ ఎక్కిచ్చేసుకుంటే అది ఎట్టా చెల్లుబాటు అవుతుంది అని మీ వద్దకు తీసుకొస్తున్నాము. మీరు దాని గురించి ఏదో చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మా జట్లకొండూరు ప్రజల తరపున, మా గ్రామ ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాము. తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తండ్రి పాపారెడ్డి రాజారామరెడ్డి మృతి చెందడంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు,
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం గ్రామంలోని వారి నివాసానికి చేరుకొని రాజా రామిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని పురుషోత్తమ రెడ్డిని, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జన సంద్రోహం మధ్యన పాపారెడ్డి, రాజా రామిరెడ్డి అంతిమయాత్ర, కన్నీటి వీడుకోలు ఘనంగా జరిగాయి. ఇదే పని కదా వీడియో పట్టుకొని ఉండాలంట. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.